చూడండి, ఈ బ్రదర్ చొప్పదండిలో మీటింగ్ జరిగింది. చొప్పదండిలో మీటింగ్ జరిగితే వారు తెలుసు నాకు, కొన్ని సంవత్సరాల క్రితమే తన బిడ్డను ఒకసారి ఇక్కడ తీసుకొని వచ్చారు. వారు టీచర్గా పనిచేస్తున్నారు. వారిని ఫస్ట్ దేవుడు పోంగనే వారిని ప్రవచన రీతిగా అక్కడ పిలిచాడు చొప్పదండిలో. అవును, తర్వాత అనేక కార్యాలు చొప్పదండిలో దేవుడు చేశాడు. అనేకులను పేరు పెట్టి పిలవడము, ప్రవచనముగా ముందుకు పిలవడం జరిగింది. లాస్ట్ డే కూడా ప్రభు అని సర్వశక్తి గల దేవుడు ఆయనను పిలిచాడు. అద్భుతమైన ఒక సాక్ష్యము. వేరే స్టేట్ నుండి ఇక్కడికి వచ్చి అని ప్రభు మాట్లాడితే వారు ముందుకు వచ్చి ఏడుస్తూ తన సాక్ష్యంను చెప్పారు. వారు తన సాక్ష్యం ఒక నిమిషం పంచుకుంటానంటున్నారు. దేవునికే మహిమ ఘనత కలుగును గాక. నా పేరు ప్రభాకర్. నేను నవోదయ స్కూల్ చొప్పదంలో సెంట్రల్ గవర్నమెంట్ అది 2015 నుంచి ఇక్కడ చేస్తున్నాను. 2015 అంతకంటే ముందు మా పాప బాగలేనప్పుడు ఒకసారి వచ్చినప్పుడు థైరాయిడ్ వ్యాధి గురించి వెళ్ళి మరి స్వస్థపరిచిండు. నేను ముందు ఉంటే అక్కడ ఉన్నప్పటి నుంచి వచ్చాను. నన్ను పిలిచి చేయి పైకి లాగాడు, స్వస్థత జరిగింది. అప్పటి నుంచి నేను కంటిన్యూగా మరి ఈ సంస్థను మరి ఈ యొక్క సంఘాన్ని ఎంతో ప్రేమిస్తాను. అప్పుడప్పుడు కూడా నేను అంటే సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి వీలు అవ్వక నేను ప్రతి నెల రాదు, కాకుంటే నాకు వీలంత వరకు ఇప్పుడు 2 months హాలిడేస్ కాబట్టి నేను వస్తున్నాను. నేను చెప్పేది ఏదో ఆవేశంతో చెప్పట్లేదు. మీరు చాలామంది పెద్ద పెద్ద ఫాస్టర్స్, నాకెంత ఏమి తెలియదు, నేను చిన్నవాడిని. కానీ నిజంగా ఈరోజు మరి పాస్టర్ గారు అక్కడ ఏంటంటే మాది హోలీషాలు చర్చి సంఘం, అక్కడ శాంతికుమార్ పాస్టర్ గారు మరి అయ్యగారిని అమ్మగారిని ఆహ్వానించారు. గత 3, 4, 5 3 days. అయితే నేను ఏం లేదు, దేవుడిని చిన్నప్పంచలే దేవుడు ఆశ, సేవ చేయాలనే ఆశ నాకుంది. సరే, మొత్తానికి ఏదో టీచర్ అయ్యాను, ఏదో సంథింగ్ అయిపోయింది. ఫస్ట్ రోజు ఏమైందంటే ఫాస్టర్స్ మీటింగ్ జరిగింది. అక్కడ ఫాస్టర్స్ మీటింగ్ జరిగినప్పుడు ఫస్ట్ ప్రవచనము వచ్చి ఏం చేశారంటే, నిజంగా దేవుడు మీరు వేరే రాష్ట్రం నుంచి వెళ్ళి ఇక్కడ వచ్చారు, మీరు పాస్టర్ కాదు అన్నాడు. వేరే రాష్ట్రం నుంచి వెళ్ళి మనం ఎవరు వస్తాంలే. నేను 1996 నుంచి వెళ్ళి 2015 వరకు విజయనగరం అంటే ఆంధ్రప్రదేశ్ డిస్టిక్లో పనిచేసి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యొచ్చు 2015లో. కానీ నా పరిశుద్ధాత్మ దేవుడు లోపల నన్ను బాగా చేస్తున్నాడు, నువ్వే అంటున్నాడు. కానీ నేను ఎందుకో వెళ్ళలేదు. నిజంగా మూర్ఖత్వం లేకుంటే ఏంటో తెలియదు, కానీ మొత్తానికి వెళ్ళలేదు. సునీల్ పాస్టర్ గారు అక్కడికి వచ్చారు. అక్కడికి మరి దైవ సేవకుల ద్వారా అది దేవుని కార్యం కాబట్టి ఒక వచనం, ఒక చరణం పాడు అన్నాడు అంతే. ఆ చరణం పాడుతున్నప్పుడు నేను ఏడుస్తూనే ఉన్నాను. ఏడుస్తూ పరిగెత్తుకుని వచ్చి చెప్పాను, ఇది ఫస్ట్ డే జరిగిన అద్భుతం, ఫస్ట్ ప్రవచనం నాది. ఇక సెకండ్ డే ఎట్లా జరిగిందంటే, సెకండ్ రోజు అమ్మగారు వచ్చారు, ప్రియదర్శన్ గారు. అయితే మా మిస్సెస్కు 20 days బ్యాకే ఎడమకాలు నొప్పి ఉంది. గత వారం 10 నుంచి చాలా సిక్ అయిపోయి ప్రార్థన చేస్తున్నాక తగ్గట్లేదు. ఆ సెకండ్ ఏం చేశారంటే, ఫస్ట్ ప్రవచనమే సిస్టర్ ద్వారా ఎడమకాలు నొప్పితో బాధపడుతున్నారు, ఎవరెవరు నిలబడంటే అందులో మా మిస్సెస్ ఫస్ట్ నిలబడింది. తర్వాత కొందరు నిలబడ్డారు. ఫస్ట్ సాక్ష్యం మా యొక్క మిస్సెస్ చెప్పింది, తగ్గిందని వచ్చి చెప్పింది. ఆ సాక్ష్యం కూడా ఉంది. థర్డ్ రోజు మరి దేవుడు మరి పాస్టర్ గారు వచ్చినప్పుడు ఫస్ట్ ప్రవచనం ఏం చెప్పాడు తెలుసా? ప్రభు ఉంటుంది మీ పేరు ముందు వేరే పేరు ఉంటుంది, ప్రభు మాత్రం ఉంటుంది, తర్వాత పాల్ అనేది కూడా ఉంటుంది. ఇద్దరు పేర్లు చెప్పారు, ప్రభు, పాల్. అయితే నా పేరు చిన్నప్పుడే ప్రభుదాస్ పెట్టారు. తర్వాత నా పేరు స్కూల్లో అయితే ప్రభాకర్. ప్రభు అనేది ఉంది కదా, పరిశుద్ధాత్మ దేవుడు పొడుస్తున్నాడు. కానీ మూర్ఖత్వంగా నేను మొన్ననే చెప్పారు, మళ్ళీ వెళ్తే నేను భయపడి నేను తర్వాత ఫాస్ట్ గారికి మరి వెళ్ళి నేనేనండి ప్రభుదాస్ చిన్నప్పటి చాలామంది నన్ను వెళ్ళి ఇంటి దగ్గర అడిగితే సగం మంది ప్రభుదాస్ అనే పిలుస్తారు. చిన్నప్పుడు మా మరి పేరు పెట్టారు, ప్రభాకర్ ఏమో నా స్కూల్లో పేరు. ఇప్పుడు థర్డ్ అయిపోయింది కదా, మళ్ళీ వెళ్ళాను. మీరు ఫాస్ట్ గారు ఉన్నారంటే
2 సార్లు పిలిచారంటే దేవుడు మిమ్మల్ని బాగా ఇష్టపడుతున్నారు, ప్రేమిస్తున్నారు అని చెప్పారు. అది నిజంగా. ఇక 3వ రోజు నేను ప్రార్థన చేసుకుని పరిగెత్తుకొని వచ్చాను కదా, పాస్టర్ గారు నిజంగా అనకూడదు కానీ ఈరోజు అంటే రోజు 3 o'clock నన్ను లేపుతాడు. 14వ అధ్యాయం యోహాను 12 వచనము నాకు ఈరోజు చూపించాడు. మీరు నమ్మండి నమ్ముకోండి. 12వ వచనము, నేను చేసిన కార్యాల కంటే ఎక్కువ చేస్తావు 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 అన్నారు. ఫాస్ట్ అదే కాదు, ఇంకొక విషయం, మీరు టచ్ అంటే పడతారు. ఫాస్ట్ గారు నేను టచ్ అంటే పడతాను. ఎంత ఇంకేం మాట్లాడాలండి? దైవ సేవకుల ద్వారా సేవకురాల ద్వారా మళ్ళీ తన కుమార్ ద్వారా 3 ద్వారా దేవుడు మాట్లాడు. ఒక్కటే ఆశ, నేను చెప్పలేదు ఆ రోజు సాక్ష్యము, ఈరోజు ఎట్లయినా చెప్పాలి అనుకున్నాను. రాంగ్ అనే దేవుడు దైవ సేవకుల ద్వారా మాట్లాడాడు. నిజంగా ఇక్కడ దేవుని తండ్రి ఇల్లు అంటే తప్పక ఇదే తండ్రి ఇల్లు. నేను నమ్ముతున్నాను. తర్వాత ఫాస్ట్ గారు కొందరు అన్నారు, ఎవరో తెలియదురు కానీ, ఒక మీటింగ్ 5,000 మందో 10,000 మందో మీటింగ్ పెడితే ఒక్కరి గురించే, ఒక కుటుంబం గురించే దేవుడు పిలుస్తాడు పెడతారని మామూలుగా విన్నా నేను. కానీ ఆ 3 రోజుల మీటింగు మా గురించే పెట్టారు, మా కుటుంబం గురించే. చూడండి ఎంత అదో. దైవ సేవకుల ద్వారా, సేవకుడి ద్వారా, శ్యామ్ బ్రదర్ ద్వారా కూడా ఈరోజు మాట్లాడారు. నిజంగా నమ్మకూడదండి. ఈరోజు అంటే రోజు నన్ను ఒక 2 కానీ 3 కానీ అధ్యాయాలు చదవమని చెప్తాడు దేవుడిని అడిగినప్పుడు. ఈరోజు 14వ అధ్యాయము 12వ వచనం దగ్గర నన్ను బలపరుస్తున్నాడు. నిజంగా మీలో దేవుడు తప్పకుండా ఉన్నాడండి. అదే కాదు, మీరు టచ్ అంటే పడతారు. ఇప్పటికి నేను చూపిస్తాను, నా దగ్గర ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి. నేనేం వచ్చి ప్రార్థన చేయడు, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అన్నాడు అంతే, టచ్ అన్నాడు అంతే, నేను పడిపోతాను. అదేందో తెలియదు దేవుని మహిమ. కాబట్టి ఇక్కడ దేవుని సన్నిధి ఉందండి. మీరేం అధైర్యపడద్దు. ఈ చిన్న సాక్ష్యము దేవుడు దీవించును గాక. మా కోసం ప్రార్థించండి. ఎందుకంటే ఆశగల ప్రాణిని దేవుడు తృప్తిపరుస్తాడు. దేవుడి పని ఎక్కడైనా, నేను మా బంధువుల దగ్గరికి వెళ్ళినా స్కూల్లో కానీ దేవుడి గురించి చెప్తానండి. ఆశ నాకుంది. దేవుడు ఒక ప్రవచనం కూడా నాకు 2010లో చెప్పారు, బ్రదర్ మీరు ఇప్పుడు చేయొద్దు, మీ సాక్ష్యం పంచుకోండి అన్నాడు. సాక్ష్యం పంచుకుంటాను. నిజంగా మీరు నాకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు పాస్టర్ గారు. ఇక్కడ దేవుని సన్నిధి ఉంది, ఈ తండ్రి గృహమే. థ్యాంక్ యూ 1 and all. 91వ కీర్తన 15వ వచనం ఒకసారి మనం చదువుదాం. 91వ కీర్తన 15వ వచనం. నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో అతనికి తోడై ఉందును, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. చూడండి, ఈ 3 విషయాలు ఇక్కడ చెప్పబడి ఉన్నాయి. ఈ వాక్యంలో 3 విషయాలు. ఫస్ట్ ఏమిటి? అతడు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. సెకండ్ ఏంటిది? శ్రమలో అతనికి తోడై ఉందును. మూడోదిగా నేను అతన్ని గొప్పగా చేసేదను. ఎక్కడైనా మనం విన్నామా? ఏ ప్రభుత్వం అయినా ఇటువంటి ప్యాకేజీ ఇచ్చిందా? ఇప్పుడు కూడా మనకి ఎలక్షన్ ఉన్నది అంటే మీరు ఏది అడిగినా నేను ఇస్తాను, మీరు కష్టంలో ఉన్నప్పుడు మీకు తోడుగా అండగా ఉంటాం, మిమ్మును గొప్పగా నేను చేస్తానని ఎవరైనా ప్యాకేజ్ ఇచ్చారా? ఈ లోకమును సృష్టించిన దేవుడు, గొప్ప దేవుడు మనకు ఒక ప్యాకేజ్ ఇచ్చున్నారు. ప్యాకేజ్ ఏంటిది? ప్యాకేజ్ ఈ 3 విషయాలు. నీ మొరబెడితే నేను వింటాను, నీకు ఉత్తరం ఇస్తాను, శ్రమలో నీకు తోడుగా ఉంటాను. ఎవరైనా శ్రమలో తోడుగా ఉంటారా ఈ లోకంలో? చూడండి, డబ్బు ఉన్నవారికే విలువ, డబ్బు ఉంటేనే విలువ. మంచి వసతి ఉంటేనే టికెట్ ఇస్తారు, పోటీ చేయటానికి టికెట్ ఇస్తారు. అంటే మంచిగా ధనం ఉన్నవారిని అందరూ ఇష్టపడుతూ ఉంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడు? శ్రమలో నేను అతనికి తోడై ఉందును, అతన్ని గొప్పగా చేసి
తప్పకుండా ఆయనను గొప్పగా చేసేదను. ఈ దినము ఈ స్థలానికి వచ్చిన ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఇదే జరగబోచున్నదండి. అవును, అంటే ఏ వాక్యమును మీకు నేను ప్రకటించుచున్నానో ఆ వాక్య ప్రకారమే దేవుడు ఏం చేస్తాడు? కార్యము చేస్తాడు. దైవజనుల నోట నుండి ఏది వచ్చుచున్నదో అదే జరుగుతుంది. నేను మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. మన దేవుడు చూడండి, మనము ప్రార్థన చేస్తే దానికి వెంటనే జవాబు ఇస్తాడు. బైబిల్ గ్రంథములో అనేక సంభవములు నేను మీకు చెప్పవచ్చు. ఫస్ట్ ఏమిటి అంటే, ఇజ్రాయిలు ప్రజలు మొరబెట్టారు. బానిసలుగా ఉన్న ఇజ్రాయిలు ప్రజలు దేవునికి మొరబెట్టారు. దేవా, మేము తట్టుకోలేకపోతున్నాం, భరించలేకపోతున్నాం, మేమే ఇటుకలు తయారు చేయాలి, మేమే గడ్డి మేమే సేకరించాలి, కాబట్టి ఒక్కసారి మా బాధను చూడుము, ఒక్కసారి మమ్మను విడిపించుము అని మొరబెట్టారు. ఏం జరిగింది? దేవుడు మొరను విని వెంటనే దానికి జవాబు ఇచ్చాడు. జవాబు ఏంటిది? మోషే అను ప్రవక్తను దేవుడు అక్కడ పంపించాడు. మన దేవుడు ఎప్పుడైనా మనం అడిగితే, ప్రార్థన చేస్తే మనకు జవాబు ఇచ్చే దేవుడు, జవాబు ఇచ్చే దేవుడు. తర్వాత చూడండి, యాకోబు మొరబెట్టాడు, ఏలియా మొరబెట్టాడు. ఏలియా ప్రార్థన చేయగానే అగ్ని దిగి వచ్చినది. హన్నా పిల్లలు లేక గొడ్రాలుగా ఉండి బాగా ఏడుస్తే దేవుడు వెంటనే మొరను విన్నాడు. ఎన్నో సందర్భములు మనం చెప్పవచ్చు. మనము మొరబెట్టాలి. మొరబెడితే దేవుడు తప్పకుండా దానికి ఆన్సర్ తప్పకుండా ఇస్తాడు. ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక మాట చెప్పాడు, నా నామమున మీరు ఏది అడిగినా మీకు ఇస్తాను. కాబట్టి మనం అడగాలి. నేను అడగను, ప్రయత్నం చెయ్యను, విశ్వసించను, కానీ నాకు అన్నీ జరగాలంటే జరుగుతుందా? మనము కూడా కరెక్ట్గా దేవునితో అడగాలి. మొన్న ఏం జరిగిందంటే, రోజు సాయంత్రము నేను ప్రార్థన చేయుటకి ఇక్కడికి వస్తాను. భయంకరమైన ఎండ. ఆ దినమైతే చాలా భయంకరంగా ఉన్నది ఎండ. అంటే కొంతసేపు అటు ఇటు నేను నడుస్తూ ప్రార్థన చేస్తాను. అలా నడుస్తూ ప్రార్థన చేసినప్పుడు ఎండ తట్టుకోలేక నాకు నేనే ఆకాశం వైపు ఇలా చూసి కొద్దిగా షవరింగ్ రాని, కొద్దిగా వర్షం పడని అని ఇలా సైగ చూపిస్తున్నాను నా తల మీద. ఆకాశం వైపు చూస్తూ ఇలా, ప్రభువా కొద్దిగా వర్షం పడని. అంటే భయంకరంగా ఉన్నది ఎండ. కాబట్టి నేను అంటే ఆకాశం వైపు చూసి ఇలా చెప్తున్నాను, ఎండ ఈ వర్షం పడని కొద్దిగా అని. అంటే ప్రార్థన చేశాను, ఇంటికి వెళ్ళిపోయాను. మార్నింగ్ లేస్తే మంచిగా వర్షం పడుతున్నది. ఫుల్ ఉరుములు శబ్దం, మంచిగా మొత్తం మబ్బు, మంచిగా షవరింగ్ మంచిగా పడుతున్నది. ఎంత సంతోషం అంటే నాకు, అబ్బా నా ప్రార్థనను దేవుడు విన్నాడయ్యా నా అంటే మన దేవుడు మనము మొరబెట్టినప్పుడు
మనకు ఉత్తరం ఇచ్చుచున్నాడు. ఈ విషయమును మనం తెలుసుకొని రోజు దేవునితో మనం ప్రార్థించాలి, అడగాలి. తప్పకుండా దేవుడు ఏం చేస్తాడు? మీ మొరను విని మీకు సహాయము చేస్తాడు. ఎంతమంది విశ్వసిస్తున్నారు మన దేవుడు ప్రార్థనను వినుచున్న దేవుడు, జవాబిచ్చుచున్న దేవుడు? అంటే నేను చాలాసార్లు ఈ విషయమును మీకు చెప్పాను, ఈరోజు కూడా చెప్తున్నాను. ఇంతకుముందే మీరు విని ఉండవచ్చు. దేవుణ్ణి బాగా నమ్ముచున్న ఒక తల్లి ఎప్పుడును బాగా గట్టిగా ప్రార్థన చేస్తుందంట. ఏం ప్రార్థన చేస్తుందంటే, నాకు అది లేదు, ఇది లేదు, నాకు ఈరోజు అది లేదు, బియ్యం లేదు, అది లేదు, ఇలా ప్రార్థన చేస్తుందంట. ఇంటి ప్రక్కకే దేవుడు లేడని వాదించుచున్న ఒక వ్యక్తి ఇంటి ప్రక్కనే కిరాయికి ఉన్నాడంట. ఒక వ్యక్తి, అతడు దేవుణ్ణి నమ్మడు. దేవుడు అంటే ఆయనకి ఇష్టం ఉండదు. దేవుడు లేడని వాదిస్తాడు. ఒక దినము ఈ తల్లి బాగా ప్రార్థన చేస్తుందంట. ఈరోజు నాకు బియ్యం లేదు, అది లేదు, పాలు లేదు, కాఫీ చేసుకోవటానికి కాఫీ పౌడర్ లేదు, అది లేదు, ఇది లేదని బాగా గట్టిగా చెప్తే ఇవన్నీ అతడు రాసుకున్నాడు. ఇంటి ప్రక్కకే ఉన్నాడు కదా దేవుడు లేడని వాదించిన వ్యక్తి. అతడు ఏం చేశాడంటే, ఈమె ఏం చెప్తుందో మొత్తం రాసుకొని బజారుకు వెళ్ళి అన్నీ తీసుకొచ్చి ఆమె ఇంటి ముందు పెట్టి ఆ బెల్లు ఒత్తి వెళ్ళి గల్లీలో దాగుకున్నాడంట ఆ వ్యక్తి. ఈ తల్లి బయటికి వస్తే ఇక్కడ ఒక బ్యాగ్ ఉన్నది. ఆ బ్యాగ్లో ఏమున్నదో చూస్తే ప్రార్థనలో ఏదేదో కావాలని చెప్పిందో అన్నీ ఆ బ్యాగ్లో ఉన్నది. అవును. వెంటనే చాలా గట్టిగా, స్తోత్రం దేవా, స్తోత్రం, ఇప్పుడే ప్రార్థన చేశాను వెంటనే వచ్చేసిందా అని బాగా స్తోత్రం చెప్తే, ఇప్పుడు దేవుడు లేడని వాదిస్తాడు కదా, అతడు వచ్చాడంట. అమ్మ ఇటురా, నేనే బజార్లో అన్నీ కొన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. ఎందుకంటే నీవు ప్రార్థన చేస్తే ప్రార్థనలో ఏం అడుగుచున్నావో అన్నీ రాసుకొని నేనే తెచ్చాను. నీవు దేవునికి స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం అంటున్నావు. నేనే తెచ్చినానమ్మా, చెప్పాను కదా దేవుడు లేడని, నేనే తీసుకొచ్చాను. దేవుడు లేడని చెప్పాను కదా అంటే ఆమె ఏం చెప్పిందంటే, ఇంకా గట్టిగా స్తోత్రం అన్నదంట. వెంటనే అతనికి బాగా కోపం వచ్చిందంట. నేను చెప్పాను కదా దేవుడు లేడని, నేను తీసుకొచ్చి పెట్టినానమ్మా, చెప్తే మళ్ళీ గట్టిగా స్తోత్రం స్తోత్రం అంటున్నావు నువ్వు అంటే. ఆమె ఏం చెప్పిందంటే, దేవుడు ఎలాగైనా నా అవసరతలను తీర్స్తాడు, కానీ ఈ దయ్యముడు పంపించి ఈ వస్తువులన్నీ తీసుకొస్తాడని నేను ఊహించలేదు. కాబట్టి గట్టిగా స్తోత్రం అన్నదంట. అంటే ఒక్కొక్కసారి ఎక్కడి నుంచి రాదో అక్కడి నుంచే మనకు వస్తుందండి. అవును, ఎక్కడి నుంచి రాదుని మనం అనుకుంటామో అక్కడి నుంచే మనకు సహాయం వస్తుంది. కాబట్టి ఫస్ట్ మనం ఏం తెలుసుకోవాలంటే, దేవుడు నేను మొరబెడితే నా మొరను తప్పకుండా వింటాడు, నాకు జవాబు ఇస్తాడు అని మనము ఫస్ట్ నమ్మాలండి. ఇప్పుడు ఏం ప్రాబ్లం మీకు తెలుసా? కరోనా వచ్చిన తర్వాత మొదటి ప్రేమ చాలా తగ్గిపోయింది. దేవుని మీద ఉన్న ప్రేమ తగ్గింది. మొన్న కూడా నేను చొప్పదండిలో ఇదే వాక్యం చెప్పాను. దేవుడు ఏం చెప్తున్నాడంటే, మొదటి ప్రేమ లేదు కదా, నీవు ఆరంభంలో ఎలా ప్రార్థన చేసావు, ఎలా ప్రేమించావు నన్ను, ఆ ప్రేమ ఇప్పుడు ఉన్నదా? కాబట్టి ఆరంభంలో నువ్వు ఏది చేసావో అది చెయ్యి.
రోషం కలిగి నా కొరకు నువ్వు ఏం చేసావో చెయ్యి. ఆరంభంలో చేసిన పనిని మళ్ళీ చెయ్యి. సేవకులందరికీ నేను చెప్తున్నాను, ఈ లిస్టులో అందరు రావాల్సిందే. మొదటి ప్రేమను కోల్పోయిన వారు. నేను ఒక విషయం చెప్తున్నాను, దేవుడు తన ఆత్మను పొందిన ఒక వ్యక్తిని ఏమంటున్నాడు? దేవునితో ఆ వ్యక్తి ఏకమై ఉన్నాడంట. తర్వాత భార్య భర్త వారు కూడా ఏకమై ఉన్నారని బైబిల్ చెప్తుంది. భార్య భర్త జీవితం చూడండి, రాంగ ప్రేమ తగ్గిపోతున్నదా పెరుగుతున్నదా? ఫస్ట్ బాగుంటుంది ప్రేమ, మళ్ళీ 1 సంవత్సరం తర్వాత కొద్దిగా తగ్గుతుంది, మళ్ళీ కొద్దిగా తగ్గుతుంది. ఫస్ట్ వివాహమైనప్పుడు ఎంత ప్రేమతో ఉన్నామో అదే ప్రేమతో ఇప్పుడు ఉన్నామని ఎవరైనా ఇక్కడ ఉన్నారా? మెల్లగా తగ్గిపోతుంది. దేవుడు కూడా ఏమంటున్నాడు? ఫస్ట్ ప్రేమ పోయింది కదా అంటున్నాడు. కాబట్టి మనము కూడా ఆరంభంలో ఏది చేశామో చేసి మొదటి ప్రేమను మళ్ళీ మనం పొందాలండి. జడ్సన్ అబ్రహాం గారి దగ్గరికి వచ్చిచున్న దైవజనులు అందరూ ఫస్ట్ ప్రేమను మళ్ళీ పొందారు అని చెప్పాలి అందరూ. అవును. కాబట్టి మనము మొరబెట్టాలంటే ప్రతిరోజు ఒక టైం పెట్టుకొని ప్రార్థించాలి. ఇప్పుడు వారు కూడా చెప్పారు, చొప్పదండి నుండి వచ్చిన బ్రదర్ చెప్పారు, మార్నింగే నేను లేచి 14 అధ్యాయములు చదివాను, ప్రార్థన చేశానని చెప్పారు. అవును, మనము కూడా ఒక టైం పెట్టుకొని దేవునితో మాట్లాడాలి, ఆయన స్వరమును వినాలి, మొరపెట్టాలి. దేవుడు తప్పకుండా మీకు కార్యం చేస్తాడు. అలలుగా దుఃఖం సూటగా అలసటతోనే కృంగగను. అలలుగా దుఃఖం సూటగా అలసటతోనే కృంగగను. ఊపినందతించి మార్గమును చూపించి, ఊపినందతించి మార్గమును చూపించి నడిపింపజేసే ప్రభుని, నడిపింపజేసే ప్రభుని పాడేదన్ పరవశమందేదన్ ఓనే నిందలే. పాడేదన్ పరవశమందేదన్ ఓనే నిందలే. మారున్ నాకు దుఃఖం అనుచు మనసులో కృంగితిన్. ఎప్పుడు మారున్ నాకు దుఃఖం అనుచు మనసులో కృంగితిన్. మారాను చేదును మధురంగా మార్చి, మారాను చేదును మధురంగా మార్చి మగనందం ఇచ్చిన మగమగుని, మగనందం ఇచ్చిన మగమగుని పాడేదన్ పరవశమందేదన్ ఓనే
நிந்தலே பாடிதன் பரவசமொன்றுதன் போவோனே நிந்தலே. లేక ఒంటరి స్థితిలో ఎవరు సాయం చేయకును. ఏమీయు లేక ఒంటరి స్థితిలో ఎవరు సాయం చేయకును. రాయిని చీల్చియో నీలను ఈచియో రాయిని చీల్చియో నీలను ఈచియో దాహం తీర్చిన దయనో దాహం తీర్చిన దయనో పాడెదన్ పరవశమొందెదన్ పోవోనే నిందలే పాడెదన్ పరవశమొందెదన్ పోవోనే సెకండ్ ఏమిటిది? శ్రమలో అతనికి తోడై ఉంటాను. నేను అప్పుడప్పుడు అనుకుంటాను, ఈ శోధన ఎందుకయ్యా? దేవుని దగ్గరికి ఆశతో వచ్చాం, ఏంటిది ఈ శోధన? ఎప్పుడు చూసినా శోధన శోధన శోధన. ఏదో ఒక తలనొప్పి, ఏదో ఒక ప్రాబ్లం, ఏదో ఒక కన్నీరు, వేదన. ఇది అవసరమా? మనము దేవుని దగ్గరకు వచ్చినప్పుడు సంతోషంగా ఉండాలి కదా. ఎప్పుడును శోధన శోధన శోధన. నేను అనేక సార్లు మీకు చెప్పి ఉన్నాను, ఒక దేశానికి పోవాలంటే ఎన్ని చెక్కింగ్ అండి. ఎయిర్పోర్ట్కు వెళితే అడుగడుగు చెక్కింగ్, అడుగడుగు చెక్కింగ్. పరలోక రాజ్యం ఎంత గొప్ప స్థానం, ఎంత గొప్ప స్థలం. యేసు ప్రభు ఏం చెప్పాడు? ఈ లోకంలో నీకు ఏది లేకపోయినా పర్వాలేదు, ఇల్లు లేకపోయినా పర్వాలేదు, కారు లేకపోయినా పర్వాలేదు, ఆస్తులు లేకపోయినా పర్వాలేదు, డబ్బు లేకపోయినా పర్వాలేదు, పరలోక రాజ్యాన్ని మాత్రం విడిచిపెట్టకయ్యా. అందమైన స్థలం, దేవుడు కట్టిన స్థలం. మా నరుడు కట్టినది ఎంత బాగుంది, హోటల్ ఎంత బాగుంది, నరుడు చేత కట్టబడిన బిల్డింగ్ ఎంత అందంగా ఉన్నది. కానీ దేవుడు మన కొరకు నిర్మించిన పట్టణం, రాజ్యం. కాబట్టి అక్కడికి వెళ్ళాలంటే మనకు కూడా కొన్ని శోధనలు తప్పకుండా వస్తాయి. మనము జయించుకుంటూ వెళ్ళాలి. ఇజ్రాయేలు ప్రజలను 40 సంవత్సరాలు దేవుడు పరిశీలన చేశారంట. కనాన్ దేశానికి అరుగుడైనా వీళ్ళు. మన జీవితంలో కూడా పరలోక రాజ్యం వెళ్ళక ముందు పరలోక రాజ్యానికి అరుగుడైనా శోధనలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఇవన్నీ మనకు వచ్చి మనలను పరీక్ష చేసి పరలోక రాజ్యానికి దేవుడు తీసుకొని వెళుచున్నాడు. అవును, అందరికీ ఏదో ఒక ప్రాబ్లం వస్తుందండి. ఒక్కొక్కరిని నేను పిలిచి అడిగితే మీరందరూ ఒక్కొక్క సమస్య చెప్తారు. బ్రదర్, ఈ ప్రాబ్లం ఉన్నది బ్రదర్, అందుకే వచ్చాను బ్రదర్.
మీరు ప్రార్థన చేస్తే నేను బాగా అయిపోతాను బ్రదర్. ఏదో ఒక సమస్య ప్రజలను వేధిస్తూ ఉన్నది. అవును, కానీ ఒక అద్భుతమైన మాట ఏమిటి తెలుసా? అటువంటి ఉపద్రవ సమయంలో దేవుడు మనకు తోడుగా ఉంటాడంట. షద్రక్ మేషక్ ఆబేద్నెగోను అగ్నిలో వేయంగానే దేవుడు పారిపోలేదు. ఆయన కూడా మీతో పాటు నేను కూడా అగ్నిలోనికి వస్తానని వారితో పాటు అగ్నిలో దేవుడు కూడా తిరిగాడు. శ్రమలో తోడుగా ఉంటాడంట. శ్రమలో దానియేలును సింహపు గొగల వేసినప్పుడు దేవుడు ఆయనతో ఉన్నాడు. సింహముల నోళ్లను కట్టివేశాడు. అక్కడ శ్రమలో మనకు తోడుగా ఉంటాడంట. ఎంత గొప్ప విషయం చూడండి, ఎంత గొప్ప విషయం. నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, భయంకరమైన శరీర బాధను నేను అనుభవించాను. ఈ మెడ నొప్పి, గిడినెస్, తల తిరగడం. 2016లో చాలా తీవ్రముగా కష్టపడ్డాను. అసలు వాక్యము చెప్పలేకపోయాను. చాలా కష్టపడినాను. ఒక దినము మేము ఒక మీటింగ్ వెళ్ళాం. ఆ స్టేజ్లో కూర్చోలేకపోతున్నాను. మొత్తం తల తిరుగుచున్నది, గిడ్డినెస్ అవుతున్నది, మెడ బాగా నొప్పిగా ఉన్నది. ఏం చేయాలి అని అక్కడ కూర్చోటానికి కష్టంగా ఉన్నది. ఇప్పుడు వాక్యం చెప్పాలి, నేను వాక్యం చెప్పలేను, అంత భయంకరంగా ఉన్నది ఈ గిడ్డినెస్. వెంటనే మీటింగ్ ఏర్పాటు చేసిన వ్యక్తిని మళ్ళీ పిలిచి కొద్దిగా నాకు బాగలేదయ్యా, ఈ నొప్పి చాలా బాగా ఎక్కువ ఉన్నది అని చెప్పంగానే ఆ వ్యక్తి ఏం చెప్పాడు తెలుసా? ఇప్పుడు స్టేజ్లో కూర్చున్నాడు కదా ఈ బ్రదర్ డాక్టరే అని ఇంకొక వ్యక్తిని చూపించి, ఈ వ్యక్తి డాక్టరే, ఆయనకు ఒక మాట చెప్పండి, వెంటనే ఒక ట్యాబ్లెట్ ఇస్తాడు, వెంటనే మీరు మంచిగా అయిపోతారని చెప్పంగానే, డాక్టరు పక్కకు ఉన్నారు అని చెప్పంగానే నాకు సగం ధైర్యం వచ్చేసిందండి. అంటే చెప్తున్నాను, ఎప్పుడు కూడా దేవుడు మీకు శ్రమలో తోడుగా ఉన్నాడని ఆ నమ్మకం మీకు వచ్చిందంటే సగం ధైర్యం వచ్చేస్తుంది మీకు. దేవుడు నాతో ఉన్నాడా, శ్రమలో తోడుగా ఉన్నాడా, నన్ను చూసుకుంటాడు కదా, నేను ఏదైనా ప్రాబ్లంలో ఉంటే నన్ను ఆయన చూస్తాడు కదా, సగం ధైర్యం వచ్చేస్తుంది. వెంటనే ఆ డాక్టర్తో చెప్పాను, ఇట్లా కొద్దిగా నాకు గిడినెస్ బాగున్నది డాక్టర్, వెంటనే ఇప్పుడే ఒక ట్యాబ్లెట్ తెప్పిస్తాను, వేసుకున్న తర్వాత వెంటనే మీరు వాక్యం చెప్పవచ్చు అన్నాడు. వెంటనే ఒక ట్యాబ్లెట్ తెప్పించిండు. ఒక ట్యాబ్లెట్ వేయంగానే మొత్తం ఇలా గిడ్డినెస్ తగ్గింది. మంచిగా నిలబడి వాక్యం చెప్పాను. ఎందుకు చెప్తున్నానంటే, అటువంటి ఒక కష్ట స్థితిలో కూడా దేవుడు అక్కడ ఒక వ్యక్తిని నా పక్కకు పెట్టాడు. అంటే శ్రమలో నీకు తోడుగా నేను ఉంటాను. బైబిల్ గ్రంథంలో అనేక సందర్భములు ఉన్నవి, శ్రమలో దేవుడు తోడుగా ఉన్న సందర్భం. మనుషుల స్వభావం చూడండి, కష్టం రాగానే మెల్లిగా మనుషులు మళ్ళీ చూడరు. కానీ దేవుని స్వభావం చూడండి, శ్రమలో మనకు తోడుగా ఉంటాడంట. శ్రమలో మనకు తోడుగా ఉంటాడు. నేను మొన్న తమిళనాడు వెళ్ళినప్పుడు ఒక తల్లి, నా కొరకు ప్రార్థన చేయండి, నాకు బాగలేదు, ఆరోగ్యం మంచిగా లేదు, నా కొరకు ప్రార్థన చేయండి అని వచ్చి నన్ను గట్టిగా పట్టుకున్నది ఒక తల్లి. తమిళనాడులో సభలో మాట్లాడి క్రింద దిగుచున్నాను, ఒక తల్లి వచ్చి నన్ను కౌగలించుకొని వదలట్లేదు.
నేను చెప్పాను, అమ్మా వయసు పెరుగుచున్నది, కొన్ని సమస్యలు తప్పకుండా వస్తాయి. ఏం కాదు, శ్రమలో ఆయన మీకు తోడుగా ఉంటాడు, లాస్ట్ ఊపిరి వరకు మీతోనే ఉంటాడు అని చెప్తే ఆమె ముఖం ఎంత సంతోషం అంటే, అబ్బా మన దేవుడు శ్రమలో మనకి తోడుగా ఉన్న దేవుడు. నా సాక్ష్యం కూడా అదే కదా. నేను చనిపోవాలని వెళ్ళినప్పుడు అక్కడ ప్రభు నాకు కనబడినాడు. అంటే అర్థం ఏమిటి? అందరూ దూరం అయిపోయారు. ఇంటివారు, బంధువులు, కుటుంబస్తులు అప్పు బాధల్లో ఉన్నప్పుడు ఎవరు కనికర పడలేదు. ఇక చనిపోదామని వెళితే అక్కడ ప్రభు నన్ను దర్శించాడు. అర్థం ఏమిటి? శ్రమలో నీకు తోడుగా నేను ఉంటాను. అవును, గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. శ్రమలో మీకు నేను తోడుగా ఉంటాను. కాబట్టి ధైర్యం తెచ్చుకోవాలి. ఫస్ట్ మీ ప్రార్థనను ఆయన వింటాడు. సెకండ్, కష్టంలో మీకు తోడుగా ఉంటాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకోవాలి. గొప్పగా చేసేదాన్ని. శ్రమలలో, కష్టములో, ఇరుకులో ఉన్న ఒక వ్యక్తి గొప్ప వ్యక్తి అవుతాడా? అసలే పరిస్థితి బాగలేదు, బాగా డబ్బు ఉన్నది, బాగా ఆస్తులు ఉన్నవి, ఆ వ్యక్తి ఒకవేళ గొప్పవాడు అవుతాడు. కానీ శ్రమలో, బాధలో ఉన్న ఒక వ్యక్తి గొప్పవాడు అవుతాడా? దేవునికి సమస్తము సాధ్యమండి. ఒక వ్యక్తిని పడవేయడం కూడా సాధ్యం, ఒక వ్యక్తిని పైకి తీసుకొని రావడం కూడా అతనికి సాధ్యం. అవును, పెంట కుప్ప మీద నుండి ఒక వ్యక్తిని పైకి తీసుకొని రాగలడు. పైన ఉన్న వ్యక్తిని క్రిందికి పడద్రోయగలడు. అవును, చాలా డేంజర్. అవును, చూడండి, నా డాడీ సాధారణ ఒక సేవకుడు. నా డాడీ యొక్క బ్లెస్సింగ్, మేము ఇక్కడికి వచ్చి మేము వ్యాపారం చేసి, మాకు 3 ఫ్యాక్టరీస్ ఉన్నవి. మేము అంచెలంచెలుగా దేవుడు మమ్మల్ని లేవనెత్తి ఆశీర్వదించి, ఎక్కడైనా మేము దోచుకోలేదు, ఎప్పుడు కూడా ఎవరికి అన్యాయం చేయలేదు, మోసం చేసినట్టు మనసులో ఎప్పుడు లేదు. ఇప్పటి వరకు దేవుడు అంచెలంచెలుగా లేవనెత్తి శ్రమలో, బాధల్లో ఉన్న మమ్మను గొప్పగా చేశాడా లేదా? గొప్ప వ్యక్తిగా చేశాడా లేదా? అవును, దేవునికి సమస్తము సాధ్యము. దేవుడు పెంట కుప్ప మీద నుండి ఒక వ్యక్తిని పైకి తీసుకొని రాగలడు. దేవునికి సాధ్యం. అవును, కాబట్టి మన దేశము కూడా అభివృద్ధి చెందాలి. ఇప్పుడు మన ఎలక్షన్ కొరకు కూడా ప్రార్థించాలి. ప్రభువా, మంచి నాయకుడును నీవు తీసుకొని రావాలి, మా దేశము ఆశీర్వదించబడాలి. ఇది మన దేశం, మనం జన్మించినాం, ఇది మన దేశం. అవును, ప్రతి ఒక్క వ్యక్తికి హక్కు ఉన్నది. ఎందుకు? మనం జన్మించిన భూమి ఇది, మన దేశం ఇది. అవును, కాబట్టి భారముతో మనము దేశం కొరకు కూడా ప్రార్థించాలి. తప్పకుండా దేవుడు చూడండి ఒక గొప్ప కార్యం చేస్తాడు. మంచి నాయకులు రావాలి, అందరినీ ప్రేమించే నాయకులు రావాలి.
అవును. అందరినీ ప్రేమించే వ్యక్తికే పేరు నాయకుడు. అలాగే దేవుడు కూడా చూడండి, అందరినీ ప్రేమిస్తున్నాడు. అందరినీ ప్రేమించువాడే దేవుడు. అవును. ఒక్క వర్గమును మాత్రం కాదు, ఒక్క గుంపును మాత్రం కాదు, అందరినీ ప్రభు ప్రేమిస్తున్నాడు. ఏం చెప్పాడు? అందరికీ వెళ్ళి సువార్త చెప్పండి, అందరికీ సంతోషమైన శుభవర్తమానం, రక్షకుడు మీ కొరకు జన్మించి ఉన్నాడు. అందరికీ 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 అందరికీ. నేను మొన్న మీటింగ్లో చెప్పాను, ఒక మతము కొరకు నేను ఎప్పుడు కూడా ప్రయాసపడలేదండి. ఒక మతమును పెద్దగా చేయాలి, క్రైస్తవ మతమును బాగా డెవలప్ చేయాలని ఎప్పుడు నేను కష్టపడలేదు. ప్రభు నన్ను దీవించాడు, నన్ను గొప్పగా చేశాడు. నేను ఇతరులకు దేవుణ్ణి ఒక మాటను చెప్పాలి, అందరూ దీవించబడాలి, ఆ ఒక్క ఆశతోనే సేవ చేశాను. కాబట్టి ప్రభు అందరినీ ప్రేమిస్తున్నాడు. ఎవరైనా చెడిపోవడం ఆయనకి ఇష్టం లేదు. అందుకే సువార్త, మహాసభలు ఇవన్నీ ఓపెన్గా చేస్తున్నాం. అందరూ సువార్తను వినాలి, దీవించబడాలని. ఇది ఏదో ఒక వర్గమును బూస్ట్ చేసి పెద్దగా చేయడం కాదు, ఎప్పుడు కాదు. అందరినీ ప్రేమించాలి, ముందుకు వెళ్ళాలి. ఈ 3 విషయాలు జ్ఞాపకం పెట్టుకోండి. మీ ప్రార్థనకు జవాబిస్తాడు, శ్రమలో మీకు తోడుగా ఉంటాడు, మిమ్మల్ని గొప్పగా చేస్తాడు. ఈ 3 మీ జీవితంలో నెరవేర్చబడాలని మీ కొరకు నేను ప్రార్థన చేయబోచున్నాను. ఒక నిమిషం మనం లేచి నిలబడదాం, ప్రార్థన చేస్తాం. ప్రభువా, కొన్ని విషయాలను మేము విని ఉన్నాం. అవును, మా ప్రార్థనను ఆలకించుచున్న దేవుడవు, ఇప్పుడే సింహాసనం నుండి నీ బలమైన శక్తి ఇక్కడ కుమ్మరించబడును గాక. మా ప్రార్థనకు జవాబిచ్చే దేవుడవు, మా దేశం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మంచి నాయకుణ్ణి మా దేశంలో మీరు తీసుకొని రండి. స్తోత్రం. మా దేశం మీద మీ కనికరం రావాలి, నీ కృప రావాలి. చీకటి క్రియలు, అంధకార క్రియలు యేసు నామములో మా దేశాన్ని విడిచి వెళ్ళిపోవాలి. నీ సన్నిధి మా దేశమును ఆవరించాలి తండ్రి. స్తోత్రం, స్తోత్రం. ఈ దినం వచ్చిన దైవజనులందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థనని నువ్వు వింటావు, శ్రమలో తోడుగా ఉంటావు, గొప్పగా చేస్తావు. ఈ 3 కూడా వారి యొక్క జీవితంలో జరగాలి. ఇప్పుడే మీ హస్తము వారి మీదికి వచ్చును గాక. బలహీనతలు, రోగాలు యేసు నామములో పోవును గాక. ఇప్పుడే బలపరచండి తండ్రి. ఘనత, మహిమ నీకే మేము చెల్లిస్తున్నాం. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.